మేడారం మహాజాతర నిన్నటి సందే శురువైంది కదా. మరి ఎక్కడెక్కడికెళ్ళో భక్తులంతా మేడారంకి అత్తున్నారు. ఇప్పటిదాకా లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. మరి ఆడ సౌలతులు ఎట్లున్నాయి, జాతర ఎట్లా జరుగుతుంది, అన్ని ముచ్చట్లు భక్తులను అడిగి తెలుసుకుందాం పాండి. మాకు అనుకున్న కోరిక నెరవేరితే బాబు కావాలని కోరుకున్నాము. ఆ కోరికను తప్పకుండా నెరవేరితే అమ్మవారికి డబల్ పాపెట్టు. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు కోరుకోనికి వచ్చింది అక్క, కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం వచ్చి నిలువెత్తు బంగారం ఇస్తారు అంతేనా? ఇంత లక్షల మంది జనాలలో ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు కూడా ఎంత పట్టుకొని వెళ్తున్నా కూడా ఎక్కడో ఒకటి చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళ నుంచే తప్పిపోతున్నారు కూడా. ఆ తప్పిపోయిన వాళ్ళని పిలవడానికి కూడా స్పెషల్ గా కొన్ని కేంద్రాలు కూడా పెట్టిర్రు. వాళ్ళని పిలిపించుకొని మైక్ లో అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. ఆ సమ్మక్క గద్దెనెక్కే టైం గడుస్తున్న కొద్ది కూడా అసలు ఎంత మంది జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఈ రోజే ఇంతున్నారు అని అంటే ఇక రేపు ఎల్లుండి జనాల రద్దీ ఎట్లుంటది అని అయితే మన ఊహకి కూడా అందది కావచ్చు. మంచిగా అంటే అమ్మవారికి మొత్తం మొక్కులు చెల్లించుకొని మరి కోడి మేక ఏమైనా బలిచ్చినాము, కోడిని ఇచ్చినాము, మేకని ఇచ్చినాము, జంపన్ నాగు దగ్గర స్నానాలు చేసినాము, బంగారం ఎత్తుకొని వస్తున్నాం సమ్మక్కకు. ఎట్లా ఇడ ఉండనికి ఎట్లా గుడారాలు తీసుకొని వంటలు చేసుకొని ఉంటున్నారా? చెట్టు కాడ అక్కడ ఒకటి టెంట్ వేసుకొని, ఇక్కడ గుడులు గోపురాలు లేవు కదా ఆమెకే, మనకెట్లా ఇస్తుంది? టెంట్ కింద ఉండాలి, చెట్టు కింద ఉండాలి. బంగారం ఇచ్చినాము, మంచిగా సంతోషంగా చేసుకున్నాం. అందరికి మొక్కులొప్ప చెప్పినాం, తల్లికి ఒప్ప చెప్పినాం, పిల్లకు ఒప్ప చెప్తాను. పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు మైండ్ బ్లాక్, క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఇటు చూస్తున్న మంది అటు మొత్తం ఎక్కడెక్కడ హడావిడి మొత్తం తోసుకునే, పక్కన చూసలేదు, తోసుకున్నామా పోయినామా, దర్శనం అయిందా పోయినాం ఇంటికి, అంతే అలా ఉంటున్నారు. పిల్లలకు జాబులు లేవు కాబట్టి జాబులు రావాలి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాం. పింఛన్ లేనిలో పింఛన్ రావాలి, అంతేనండి. జాతర మాత్రం బాగానే దర్శనం బాగానే వాలంటీర్స్ వీళ్ళు గ్రీన్ షర్ట్ చేసుకున్న వాళ్ళు ప్రసాదం పడితే వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తా ప్రసాదం ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగుండేదండి, కొంచెం నీట్నెస్ లేదు కదా. తల్లి సమ్మక్క నమ్మిన వాళ్ళు ఎవరు ఇది కాలేదు. ఆ తల్లి ఉంది కాబట్టి ఇంత లక్షలాది జనం మనకు వస్తున్నారు. ఒక కుంకుమ భరిన రూపము, ఆ చిలుకల గట్టు మీద 18 శక్తి పీఠాల పవర్ ఉంది అమ్మవారికి, సమ్మక్క తల్లికి. సార్లమ్మ గద్దెక్కింది, తల్లి ఎక్కుతుంది, మాకు చాలా ఆనందం ఉంది. సీతక్క బాగా చేసింది, అంతా హ్యాపీగా అందరు చల్ల ఉండాలి. మా తల్లి సమ్మక్క ఆశీర్వాదం అందరికి ఉండాలి. చాలా బాగా జరిగింది. నిన్న చేసుకున్నాం, ఈ రోజు చేసుకున్నాం. మేము 2 రోజులు ఇక్కడే ఉంటాము, మళ్ళీ రేపు బయలుదేరుతాం. మంగళవారం రోజు ఇక్కడికి వచ్చాము. మన మహిళలకు ఫ్రీ కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ వచ్చారు, మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది, లైన్ కూడా మంచిగా ఉన్నది. మళ్ళీ 3 ఏళ్ళకి మా కొడుకు పెళ్ళి, మా కొడుకు కోడలు, మా మనవరాలతో చల్లగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బస్సు సౌకర్యం బాగుంది, వాటర్ సౌకర్యం అన్ని చాలా బాగున్నాయి. అమ్మ ఏ నుంచి వచ్చారు? హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చినాం. ప్రతిసారి వస్తారా? మొక్కుకున్నారా ఏమన్నా? మొక్కుకున్నాం, తీరిందా కోరిక? మరి తీరిందమ్మా, తీరింది. మళ్ళీ వచ్చినాము. మన్మడు రాబోతుండు మా మేనత్తకు. ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చినామంటే మాకు దర్శనం అంటే చాలా ధన్యమైపోయింది. మా అల్లం ద్వారా మాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది. మాకు మొక్కులు తీరినాయి, చాలా సంతోషం అనిపించింది. ప్రతిసారి వస్తారు ఇట్లానే? ప్రతి సంవత్సరం వస్తామండి. ఈసారి చాలా బాగుంది, అమ్మవారి దర్శనం అయింది, చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి దర్శనం ఎప్పటికన్నా చాలా చాలా బాగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంది. ఎన్నేళ్ల కాంచెలి అమ్మవారిని దర్శించుకుందానికి వస్తాను? 30 ఏళ్ళ బట్టి చేసుకుంటున్నాం. 30 ఏళ్ల కాంచెలి అమ్మవారి సార్ రావడం, ఇట్లా 15 సార్ రావడం. మీ చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది? చాలా తేడా వచ్చింది, మార్పు చాలా వచ్చింది. మార్పు అందరు కోరుకుంటారు కానీ ఎంత మార్పు వచ్చింది? ఆ మార్పు ఏంటిది? మార్పు అంటే ఫెసిలిటీస్ కొంచెం మారినాయి, ట్రాఫిక్ ఇబ్బంది కొంచెం తగ్గింది. అప్పటికి ఇప్పటికి చాలా వరకు ట్రాఫిక్ తగ్గింది. బస్సులో రావడం అయితే ఇంకా చాలా సేఫ్ వస్తున్నారు, అందరు కూడా చాలా హ్యాపీగా వస్తున్నారు, అందరు వెళ్తున్నారు. మేడారం జాతర కొయ్యేటోళ్ళు జర పైలముల్లో మహాజాతర నిన్ననే శురువైంది కాబట్టి మస్తు మంది ఉన్నారట. పిల్లలను తీసుకొని పోతే జర వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మరి, లేకపోతే ఆ మందిలో ఆగమే ఏమంటున్నాం.